రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎంత మంచి ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. ఇక అఫీషియల్ గా తేలాల్సింది వీళ్ల మధ్య స్నేహం మాత్రమే కాదు, అంతకు మించి రిలేషన్షిప్ ఉందని. ఇది ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో రివీల్ చేస్తోంది రష్మిక. ఇప్పుడు తన ఫోన్ కొంప ముంచిందని తెలుస్తోంది. తన సెల్ ఫోన్ వల్లే విజయ్ రష్మికల ప్రేమాయణం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 7 అడుగుల వ్యవహారం దగ్గర పడింది కాబట్టే రష్మిక కూడా లైట్ తీసుకుంటోందట. ఇంతకీ ఏం జరిగింది? Take a look. విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఉంది ప్రేమే అనేలా ఆ మధ్య రెస్టారెంట్లలో సందడి చేస్తూ ముంబై మీడియా కంట్లో పడ్డారు. ఆ తర్వాత మాల్దీవుల్లో కళ్లద్దాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇలా తరచూ ఏదో ఒక అంశంతో ఈ ఇద్దరి మధ్య ఉంది ఎఫ్ఐఆర్ కాదు, ప్యూర్ లవ్ అని తెలిసేలా జర్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, 3 ముళ్ల గురించి వస్తున్న గుసగుసల్లో నిజం ఉందని తేలింది. యానిమల్ మూవీ ప్రమోషన్ టైంలో ఆ మధ్య బాలయ్య షోలో తన ఫోన్ నుంచి విజయ్కి కాల్ చేసింది రష్మిక. అప్పుడు విజయ్ దేవరకొండ పేరుని ఎలా సేవ్ చేసుకుందో చూపించలేదు. రణబీర్ కపూర్ మాత్రం ఫోన్ కాల్ చూసి కన్ఫర్మ్ చేశాడు. రీసెంట్గా రష్మిక ఓ నెటిజన్ ప్రశ్నకి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే వెరీ డేరింగ్ అనేసింది. వెరీ డేరింగ్ షార్ట్ ఫామ్ వీడి, బేసిక్గా ఇంగ్లీష్లో వీడి అంటే విజయ్ దేవరకొండ. సో ఇలా ఇండైరెక్ట్గా చెప్పిందిలే అనుకుంటే, బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాత్రం తన ఫోన్లో విజయ్ దేవరకొండ పేరుని ఎలా సేవ్ చేసుకుందో మిస్టేక్లో తెలిసేలా చేసింది. రష్మిక మందన్న ఫోన్లో విజయ్ దేవరకొండకి కాల్ చేస్తుంటే వెనక అద్దంలో ఆ నెంబర్ ఎలా సేవ్ చేసుకుందో లీక్ అయింది. మై లవ్ వీడ్ అని తన నెంబర్ని సేవ్ చేసుకున్నట్లు తేలింది. దీంతో వీళ్ల ప్రేమ వ్యవహారం నిజమే అనుకోవాల్సి వస్తోంది. ఇక పెళ్లి కూడా ఏడాది ప్లాన్ చేసుకుంటున్నారనే వార్తల్లో కూడా నిజమే కనిపిస్తోంది. దసరాకు ముందు ఈ ఇద్దరు ఒకటి కాబోతున్నారట. అందుకే తగ్గ ప్లానింగ్ తోనే ఈ ఇద్దరు ఉన్నారని పుష్ప 2 రిలీజ్ తర్వాత బిగ్ అనౌన్స్మెంట్ అని ప్రచారం జరుగుతోంది. ఇదేమైనా ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఫోన్ వల్ల తేలిపోయింది.